తులారాశి వారికి 18, 19 తేదీల్లో ఏంటంటేనండి విపరీతమైన రాజయోగం పడుతుంది. అలానే కాకుండా కోరుకున్నంత డబ్బు వచ్చి పడుతుంది. మీ సుడి తిరిగిపోతుంది. మీ అదృష్ట ద్వారాలు తెచ్చుకొని ఏంటంటే గనక 4 వైపుల నుంచి కూడా డబ్బు అనేది ఆకర్షించడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ 2 రోజులు కూడా మీకు ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, అసలు మీరు ఏ పరిహారం చేసుకోవాలి, ఎలాంటి విధి విధానాన్ని ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే గనక తులారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు. చిన్న వయసులోనే ఏంటంటే గనక బరువు బాధ్యతలు వీరి మీద వేసుకుని కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఏంటంటే గనకనండి మంచి కోరుకునేవారని చెప్పొచ్చు. అంటే మంచిని మాత్రమే వీరు కోరుకుంటూ ఉంటారు, చెడుని పక్కన పెడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా చెడు గురించి ఆలోచించరు, చెడు గురించి మనసులోకి రాణించరు. ఏంటంటే గనక అందరూ బాగుండాలి, మనం బాగుండాలని కోరుకునే రకం ఈ ఒక తులారాశి వారు. తులారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే చాలా నిశ్శబ్దంగా ఉంటారండి. అంటే ఎలా అంటే గనక చేసే పని పర్ఫెక్ట్గా చేయటం, ఆ పనుల్లో ఏంటంటే గనక ఇంకా ఎక్కడ కూడా అంటే వెళ్తుండకుండా ఆ పని ఏంటంటే గనక పెండింగ్ ఉండకుండా కంప్లీట్గా ఆ పనిని పూర్తి చేస్తారండి. మంచి స్వభావాన్ని కలుగుంటారు. చేసే పని కూడా నీట్నెస్గా ఏంటంటే కనుక చక్కగా ఆర్గనైజ్ అంటే చేస్తూ ఉంటారని చెప్పొచ్చు. చాలా చక్కగా ఉండాలి, నీట్గా ఉండాలి పనులు. వాళ్ళు ఏంటంటే కనుక ఎంత నీట్నెస్ మెయింటైన్ చేస్తారో ఆ పనులు కూడా అంతే నీట్గా చేస్తూ ఉంటారనమాట. చాలా మంచి మనసును కలుగుంటారు. ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి, అలానే కాకుండా ఎక్కడ ఏం చేయాలనేది వీరికి బాగా తెలుసుంటుందండి. వెన్నతో పెట్టిన విద్య అని చెప్పొచ్చు. అంటే ఎక్కడ ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతారు, అంతకు మించి ఏం మాట్లాడరు. ఎక్కడైనా సరే వీరి తప్పు కానప్పుడు, వీరిపై నిందలు పడ్డప్పుడు మాత్రం ఊరుకోరండి వీళ్ళు, అస్సలు ఊరుకోరనమాట. అలా ఏంటంటే కనుక మాపై ఎలా నిందలు వేస్తారని ఏంటంటే ఇంకా గొడవకు దిగుతారని చెప్పొచ్చు. అలానే కాకుండా తులారాశి వారండి చాలా వరకు కూడా హెల్పింగ్ నేచర్ వ్యక్తులు. వీరి దగ్గర ఉన్నా లేకపోయినా హెల్ప్ చేస్తూ ఉంటారు. మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. సంఘంలో మంచి గుర్తింపు, గౌరవం అనేది ఉంటుంది. అమ్మ నాన్నకు మంచి పేరుని తెచ్చిపెట్టాలనుకుంటారు. అలానే కాకుండా కుటుంబ పరంగా కూడా ఏంటంటే కనుక పెద్ద పీటను వేస్తారు. కుటుంబ పరంగా కూడా ఆదరాభిమానం అనేది ఉంటుంది. ఫ్యామిలీలో మంచి సపోర్ట్ అనేది ఉంటుంది. ఎదుగుదలకు ఏంటంటే కనుక మంచి ప్రోత్సాహం అనేది కల్పిస్తారని చెప్పుకోవచ్చు. అలానే ఓవరాల్గా చూసుకుంటే వీరి మంచి మనస్తత్వం ఏంటంటే వీరిని కాపాడుతూ ఉంటుంది. ప్రతిసారి కూడా దైవానుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది. పుష్కలంగా దైవానుగ్రహం ఉంది కాబట్టి విపరీతమైన రాజయోగం పట్టబోతుంది. రాజయోగం అంటే కనుక ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇంకా గౌరవ మర్యాదలు అనేవి మీకు పెరుగుతాయి. చాలా వరకు కూడా ఏంటంటే ధనం రెట్టింపయ్యే అవకాశం అయితే ఉంటుంది. ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. ధనం రావటం, అద్భుతమైన ఫలితాలను చూడటం, మీ జీవితాన్ని మీరే మార్చుకోవటం, అన్ని కూడా ఒక ప్రణాళికలాగా చేసుకోవటం, ప్రతిదీ కూడా ఏంటంటే కనుక చక్కగండి ఆర్గనైజ్ చేసుకుని లైఫ్ని ముందుకు తీసుకెళ్లటం, ఇలాంటివన్నీ కూడా మీరు చేసుకునే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక మనం ఇంకా చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక ఈ తులారాశి వారికండి ముఖ్యంగా ఈ 2 రోజులు కూడా అంటే విపరీతమైన ధనం వస్తుందని చెప్పాం కదా. ఎలా అంటే కనుక ఇక్కడ అండి పూర్వకాల ఆస్తులు, అంటే మనకు సంబంధించినవి, వేరే వాళ్ళకు సంబంధించినవి ఏం కాదు, కోర్టులో కేసులు నడుస్తున్నట్టయితే ఆస్తులకు సంబంధించి ఆ కోర్టులో ఉండే కేసులు ఏంటంటే కొట్టివేయటం, అది ఒక రాజయోగమే. ఎందుకంటే ఆ పూర్వకాల ఆస్తులు ఎన్నో రోజుల నుంచి కోర్టులో కేసులు ఉన్నాయి, అవి కొట్టివేశారు, వాటి వల్ల మాకు లాభం కలుగుతుంది. అలానే కాకుండా మన అమ్మ తరపు నుంచి, నాన్న తరపు నుంచి డబ్బు వస్తుంది, మరి అది కూడా మనకి ఏంటంటే కనుక మంచిదే కదా, అది కూడా ఏంటంటే మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి ఆ డబ్బు కూడా మన సొంతమే అవుతుంది. అలానే మనకు రావాల్సిన డబ్బు కావచ్చు, బకాయిలు కావచ్చు, స్టక్ అయిపోయిన డబ్బు కావచ్చు, ఒక చీటీ రూపంలో, ఒక పెద్ద చీటీ రూపంలో మనకు డబ్బు రావచ్చు. ఫైనాన్షియల్గా కూడా, ఆర్థికంగా కూడా మనం అడిగిన డబ్బు కూడా రావచ్చు. అలా వచ్చినప్పుడు మనం ఏంటంటే రాజయోగాన్ని పొందే అవకాశం అయితే ఉంటుంది. అలా డబ్బుతో ఏంటంటే కనుక వస్తువు కానీ, వాహనం కానీ కొనే అవకాశం అయితే ఉంటుంది. లేదంటే ఓన్గా బిజినెస్ పెట్టే అవకాశం కూడా ఉంటుంది. ఓన్ బిజినెస్ పెట్టాలని చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాను, కానీ ఆ ప్రయత్నాలు ఏంటంటే ముందుకు వెళ్ళటం లేదు. ఆ ప్రయత్నాల వల్ల ఏం లాభం కలగటం లేదు కదా. కానీ ఇప్పుడు లాభాలు కలుగుతాయి, ముందుకు వెళతారు, మీకు మంచి పురోగతి ఉంటుంది. అద్భుతమైన ఫలితాలను అయితే మీరు మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. చాలా మంచి ఫలితాలను అయితే పొందే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి. డబ్బు మాత్రం ఖచ్చితంగా చేతికి అందుతుంది. ఈ 2 రోజుల్లో ఏంటంటే కనుక ధనలక్ష్మి మీ ఇంట్లో తాండవిస్తుందని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే కనుక పీట వేసుకుని మరీ కూర్చుంటుందండి ధనలక్ష్మి అంటే. లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి మీకు సకల శుభాలు చేకూరబోతున్నాయి, సకల దరిద్రాలు వదిలిపోతున్నాయి. అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడబోతున్నారన్నమాట. ఎనలేని సంపద మీ సొంతం కాబోతుంది. అది ఏ రూపంలోనైనా సరే, అంటే లక్ష్మీదేవి మిమ్మల్ని అయితే వరించబోతుందని చెప్పొచ్చు. ధనం వస్తుంది కాబట్టి కొంచెం హ్యాపీనెస్ అనేది ఉంటుంది. ఇక్కడ ధనం వచ్చినప్పుడు కూడా ఏంటంటే కనుక ఒకటి గుర్తుపెట్టుకోండి, అధికంగా నమ్మి ఇతరులకు మీ చేతుల నుంచి డబ్బులు మాత్రం ఇవ్వకండి, మీరు మోసపోయే అవకాశం అయితే ఉంటుంది. చాలామంది కూడా మీ నుంచి డబ్బు తీసుకుని ఎగ్గొట్టిన వాళ్ళే కానీ మీకు తెచ్చిచ్చిన వాళ్ళైతే ఎవరు లేరు. షూరిటీ సంతకాలు చేసి మరి డబ్బులు ఇప్పించి వాళ్ళకు వడ్డీలు మీరే కడుతున్నారు. ఇలాంటి అంటే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మీరే ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఎవరిని అధికంగా నమ్మటం, ఎవరిని కూడా ఆదరించడం, డబ్బు ఉంది కదా అని ఏంటంటే కనుక మీరు అంటే దాన ధర్మాలు చేయటం ఇలాంటివి మాత్రం చేయకండి.
చేయకండి. మీకేంటంటే కనుక జాలి దయ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరే రిస్కులో పడతారండి. కాబట్టి కొంచెం ఆచితూచి ఆ డబ్బుని ఖర్చు పెట్టుకోండి. మంచి పని కోసం మాత్రమే ఖర్చు పెట్టండి. వృధా ఖర్చులు కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి వృధా ఖర్చులు మాత్రం చేయకండి, కొంచెం తగ్గించుకోండి. మీరేంటంటే కనుకనండి ప్రతిసారి కూడా అండి ఖర్చు చేయడం ఇలాంటివి మాత్రం చేయకండి. మీకు ఎంత అవసరం ఉంటుందో అంత ఖర్చు చేయండి. వృధా ఖర్చులు చేయడం వల్ల మీకే ఇబ్బంది కలుగుతుంది, మీరేంటంటే నష్టపోతారు. అది కూడా మీరు అంచనా వేసేసుకోండి, సరిపోతుంది. పెట్టే బిజినెస్ల పరంగా కూడా మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి. ఓన్గా ఏ చిన్న బిజినెస్ పెట్టుకున్నా కానీ మీకైతే లాభదాయకంగా ఉంటుంది. ఇది బండ గుర్తు మీరు పెట్టుకోండి. ఇక ఆ తర్వాత ఈ 2 రోజులు కూడా ఏంటంటే కనుక అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. ముందుగా మనం గమనించుకున్నట్టయితే 18వ తేదీ శుక్రవారం కాబట్టి వీలుంటే లక్ష్మీదేవిని పూజించండి. ఇంకా ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహించడంతో పాటు ఐశ్వర్యం కూడా ఇస్తుంది, ఐశ్వర్యవంతులుగా మారుస్తుంది, ధనాన్ని ఇంకా రప్పిస్తుంది. ధన ద్వారాలను తెచ్చుంచేలాగా చేయడానికి ఆ తల్లికి మీరు దీపం పెట్టడం కానీ నైవేద్యం పెట్టడం కానీ చేయండి. ఇలా చేసుకుంటే మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి. ఇబ్బందుల నుంచి మీరు బయటపడగలుగుతారు. ఈ రోజంతా కూడా మీకు ఏంటంటే కనుక హ్యాపీనెస్ని తీసుకొచ్చే రోజు అని చెప్పొచ్చు. సమస్యలు పోవటం, కష్టాలు పోవటం, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి రావటం, ఏ పని చేసినా కానీ అందులో మీదే పై చేయి ఉండటం. అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే యోగం అనేది ఈ రోజు ఉందన్నమాట. ఈ రోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది కాబట్టి చేసే పనుల్లో ఇబ్బందులు అనేవి రావండి. ఏ పని చేసినా కానీ ఆ పని కంప్లీట్ అయిపోతుంది, ఆ పని ఏంటంటే పూర్తయిపోతుంది కాబట్టి కొంచెం హ్యాపీనెస్ అనేది ఉంటుందన్నమాట. ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి కొంతమంది ఇంకా వీరు కొంచెం బాగా సంపాదించుకుంటున్నారని మీ మీద ఏంటంటే కనుక కొంచెం కుళ్ళు కుతంత్రాలు ఇలా రగిలిపోతూ ఉంటారు. వాళ్ళని ఇగ్నోర్ చేసేయండి, వాళ్ళని పక్కన పెట్టండి. అదంతా కూడా ఏంటంటే కనుక దిష్టి దోషంలాగా ఏర్పడుతుంది. దానివల్ల కొంచెం ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. అయినప్పుడు కూడా ఏం కాదు, దాన్ని వదిలేసుకోండి. ఇక అలానే కాకుండా భార్యాభర్తల పరంగా బాగుంటుంది, అన్ని రంగాల వారికి బాగుంటుంది. విద్యార్థులకు వృత్తి ఉద్యోగాల వల్ల కూడా బాగుంటుంది. చక్కగా రాణించగలుగుతారు. ప్రతిదీ కూడా అనుకూలిస్తుంది, సిద్ధిస్తుంది, మంచి ఫలితాలను పొందుతారని చెప్పొచ్చు. 90 మీకు 100కు ఏంటంటే కనుక ఒక 92% అండి మీకు మంచి ఫలితం అయితే ఈ శుక్రవారం రోజు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే 18వ తేదీ మనకు శుక్రవారమే కదా, కాబట్టి మీకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట. మరీ ఎవరి మీద పడితే వారి మీద ఏంటంటే కనుక దాలి అంటే ఇలా దయ జాలి ఇలాంటివి మరీ కరుణించకండి. అలా కరుణించడం వల్ల మీకేంటంటే కనుక ఆ తర్వాత కరుణ కటాక్షాలు లేకుండా పోతాయన్నమాట. అంటే మీరు ఆ స్థితికి వస్తారండి. కాబట్టి ఎవరినంత నమ్మకండి. మీరు ఎక్కువగా నమ్మి ఏంటంటే మోసపోతారండి. ఇది ఒక్కటి మీలో ఉండే వీక్ పాయింట్ అనమాట. నమ్ముతారు, ఆ తర్వాత మోసపోతారు. నమ్మకండి. ఎంత నమ్మాలో అంతే నమ్మండి. ఎందుకు అనవసరంగా నమ్మేసి మోసపోయి పైకి కనిపించరు కానీ తెలివితేటలు అధికంగానే ఉంటాయి. అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక ఒక్కొక్కసారి మోసం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి అదొకటి గమనించుకోండి. మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్. ఇక తర్వాత మీకు 18వ తేదీ కూడా బాగానే ఉంటుంది. 18వ తేదీ ఉదయం నుంచి మొదలుకొని 5:16 వరకు కూడా సమయము అనుకూలంగా ఉంటుంది. ప్రతిదీ కూడా ఉపయోగపడుతుంది. ప్రతిదీ కూడా ఎలా ఉంటుందంటే కనుక మీకు అయ్యో టైం అయిపోయిందా, ఇంత తొందరగా గడిచిపోయిందా, ఇంత ఫాస్ట్గా టైం అంటే వెళ్ళిపోతుందా అన్నట్టుగా ఏంటంటే ఒక డైనమాలో ఉండిపోతారనమాట. ఈ రోజు ఏంటి ఇలా గడిచిపోయింది అన్నట్టుగా ఏంటంటే మీరు ఆలోచనలు పడిపోతారు. అంత ఫాస్ట్గా టైం అనేది గడిచిపోతుంది. పనులు కూడా అలాగే చేసుకుంటారు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయటం. అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు కెరీర్ పరంగా మంచి అంటే ఇలా డిసిజన్స్ తీసుకోవటం, అలానే కాకుండా పనిచేసే దగ్గర మంచి గుర్తింపును తెచ్చుకోవటం, మంచి పేరు ప్రతిష్టత ఇవన్నీ కూడా సంపాదించుకోవటం. దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం రావచ్చు. దూర ప్రయాణాల్లో కొంచెం ఏంటంటే కనుక ఇబ్బందులు వస్తాయండి, గుర్తుపెట్టుకోండి. దూర ప్రయాణాలలో ఏంటంటే కనుక ఎక్కువగా అలసట, తెలియకుండా ఆయాసం రావటం, కొంచెం ఏంటంటే కనుక కాళ్ళు చేతులు బాగా లాగటం, ఎంత నిద్రపోయినా కానీ నిద్ర సరిపోక ఉండటం, ఇలాంటి సమస్యలను అయితే మీరు ఎదుర్కొంటారు. అదొకటి మీరు గమనించుకోండి. ఇదేంటంటే కనుక 18వ తేదీన అంటే ఇలా 18వ తేదీన బాగానే ఉంటుంది. 19వ తేదీన ఇలా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదొకటి చూసుకోండి. ఇంకా మిగతా అదంతా కూడా మీకు పర్ఫెక్ట్గా ఉండబోతుంది. అన్ని రంగాల వారికి బాగుంటుంది. భార్యాభర్తలకు బాగుంటుంది, ప్రేమికులకు బాగుంటుంది, రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకు బాగుంటుంది, ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది, సాఫ్ట్వేర్లకు బాగానే ఉంటుంది, రాజకీయ నాయకులకు కూడా కలిసి వచ్చే కాలము అంతా కూడా చక్కగానే ఉంటుంది. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు. కాకపోతే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. అలా మాట్లాడితేనే ఏంటంటే కనుక రోజులు మీకు అనుకూలంగా ఉంటాయి. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం మీ మీద నిందలు పడతాయి. ఆ తర్వాత మీరేంటంటే కనుక బాధపడాల్సిన సమయం మీకు కలుగుతుందని చెప్పొచ్చు. ఇక అలానే కాకుండా మీరు చేసే పనుల పరంగా కూడా లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే కనుక చేసే పనుల దగ్గరండి మీకు కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు ఏంటంటే కనుక ఇంకా మీ లైఫ్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. పరిచయాలు ఏంటంటే కనుక మీకు పనిని తెచ్చిపెడుతుందండి. పనుల్లో ఏంటంటే కనుక మంచి లాభాలను సక్సెస్ని తెచ్చిపెట్టడానికి ఈ పరిచయాలు మీకు ఏర్పడతాయి అనమాట. ఈ పరిచయాల వల్ల ఏంటంటే మీ సుడి తిరుగుతుందని కూడా మనం చెప్పొచ్చు. అలానే కాకుండా ధనలక్ష్మి ఇంకా మిమ్మల్ని వరించే అవకాశం అయితే ఉంటుంది. షూరిటీ సంతకాలు చేసేటప్పుడు అలానే కాకుండా మధ్యవర్తిత్వం చేసేటప్పుడు కొంచెం ఆచితూచి అడుగులు వేయండి, లేకపోతే భారీ నష్టం జరుగుతుంది. ఇక అలానే మీకు అంటే ఓవరాల్గా చూసుకుంటే బాగానే ఉంటుందండి. ఇలా మనం చూసుకున్నట్టయితే ఈ 2 రోజులు కూడా మీకు బ్రహ్మాండమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు కూడా వాటి వల్ల ఇబ్బంది అయితే లేదు, కానీ
మంచి ఫలితాలు అయితే పొందుతారు. ఇక ఆ తర్వాత మీరేంటంటే గనక గుర్తుపెట్టుకోండి, మీరు కర్పూరం ఉంటుంది కదండి, మన అందరికీ తెలిసిందే కదా కర్పూరము. కర్పూర బిళ్ళలు మన అందరి ఇళ్ళలో ఉంటాయి, మనం హారతిస్తూ ఉంటాం కాబట్టి ఒక 4 కర్పూర బిళ్ళలు తీసుకోండి. తీసేసుకొని మీకుండే నరదిష్టి కానీ, దిష్టి దోషాలు కానీ, మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక అంటే కొంతమంది దిష్టి పెట్టడం, కుళ్ళు కోవటం, కుతంత్రాలు జరపటం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ అందరి దిష్టి పోవాలనేసి ఏంటంటే గనక 4 కర్పూర బిళ్ళలు తీసుకొని 4 సార్లు చుట్టూ తిప్పి వాటిని ఏంటంటే గనక కాల్చండి. ఇంట్లో కాల్చే కంటే కూడా మీరు ఏంటంటే గనక బయట కాల్చుకుంటే చాలా మంచిది. ఈ పరిహారం మాత్రం మీరు ఖచ్చితంగా చేసుకోండి. వీలుంటే ఆవుని పూజించడం, ఆవుకు ఆహారం పెట్టడం, అలానే కాకుండా ఆవు దగ్గరికి వెళ్ళటం, నమస్కారం చేసుకోవటం, ఆవుని తాకటం ఇలాంటివి కూడా మీరు చేసుకోవటం వల్ల అయితే ఇంకా మంచి రిజల్ట్ని అయితే మీరు చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ రిజల్ట్ని కూడా మీరు చూసి ఏంటంటే ఆశ్చర్యపోతారండి. కాబట్టి ఇది కూడా ఈ విధంగా ఏంటంటే ఒకసారి ప్రయత్నించుకోండి. మనం ఏది చేసినా కానీ నమ్మకంతో చేయాలి. గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినట్టే. ఎందుకంటే సమస్త దేవతలు గోవులో ఉంటారు కాబట్టి మనకి ఇంకా మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదు. ఆ గోవుని పూజించడం వల్ల ఏంటంటే అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరుగుతాయి. పనులు ఏంటంటే కనుక వాయిదా పడిపోతూ ఉంటాయి, పనులు ఆగిపోతూ ఉంటాయి కదా, అలా ఆగకుండా ఆ పనులు వాయిదా పడిపోకుండా మీరు చేసుకోవాల్సిన పరిహారం అండి. ఈ రెమెడీ మాత్రం మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఆవుని పూజిస్తే మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికైతే జరిగే అవకాశాలు అయితే అధికంగా ఇక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి ఇది మాత్రం తప్పక ఆచరించండి. మీ దగ్గర ఉండే ఆహారమే ఆవుకు పెట్టండి, ప్రత్యేకంగా పెట్టాల్సిన అవసరం లేదనమాట.